హాయ్ అండి. మామిడి తాండ్రండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు మంచి సీజన్ కదండీ! మామిడి పండ్లు బాగా వస్తున్నాయి కదా! ఇలా వచ్చేటప్పుడు మనం ఇలా తాండ్ర చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బావుంటుంది. దీన్ని ఇక్కడ చక్కెరతో చేయొచ్చు, బెల్లంతో చేయొచ్చండి. నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చేసింది. అందుకోసం నేనిక్కడ బంగినపల్లి మామిడి పళ్ళు స్వీట్‌గా ఉన్న పండ్లు 3 తీసుకున్నానండి. ఒక కేజీ వరకు ఉండొచ్చు. ఇవి మా చెట్టువే మొన్న కోసాం కదా! అవేనండి. ఈ 3 పండ్లను ఇలా పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకోవాలండి శుభ్రంగా నీట్‌గా. ఇలా తీసుకున్న ఈ పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి మిక్సీ జార్‌లో ఏస్తే తిరిగే విధంగా లావైనా మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడొక మిక్సీ జార్‌ను తీసుకుందామండి. జార్ తీసుకొని ఇక్కడ నేను ఈ ముక్కలు మొత్తం జార్‌లో పోసేస్తున్నాను. ఇదిగోండి ఇలా ముక్కలు మొత్తం జార్‌లో పోసేసుకొని చాలా మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్న ఈ గుజ్జు మొత్తం ఒక కడాయిలాగా ఉన్న పాన్ గానీ, ఎడల్పుగా ఉండే బౌల్ కానీ, లేదంటే ఇలా కళాయి కానీ తీసుకొని, స్టవ్ వెలిగించుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా ఓ 15 మినిట్స్ వరకు ఇలా స్లోగా కలిపేసుకుంటూ ఇలా చేయాలండి. ఓ 15 మినిట్స్ తర్వాత ఇలా బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ నేను ముప్పావు కప్పు బెల్లం వాడాను. 3 కాయలు కదా! 1 కేజీ వరకుంటే ముప్పావు కప్పు. ఒక కప్పుతో ముప్పావు కప్పు బెల్లం వాడానండి. నాకిక్కడ స్వీట్ సరిపోతుంది. ఎవరికైనా సరిపోతుంది. అలా బెల్లం వేసుకున్న తర్వాత చూసారా ఇక్కడ లూజ్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా ప్లేట్‌లో వేసి చూసుకోవాలండి. ప్లేట్‌లో వేసినప్పుడు కిందకి జారిపోకుండా ఉంది అంటే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకుని ఇలా బాగా కలిపేసుకోవాలండి నిమ్మరసం. ఇప్పుడు ఒక ప్లేట్‌కి నెయ్యి వేసుకొని, ఆ ప్లేట్‌లో నెయ్యి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. నెయ్యి మొత్తం ఇలా రాసేసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత ఈ గుజ్జు మొత్తం మామిడికాయ గుజ్జు ఉంది కదా! ఇది మొత్తం అందులో వేసేసి ఇలా, ఇలా నీట్‌గా అనుకోవాలండి. ఇలా మనం అన్నామంటే అది మొత్తం సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నేను నైట్ చేశానండి. నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టి ఇది తెల్లారి రోజంతా ఎండలో ఉంచానండి. ఇప్పుడు తెల్లారి సాయంత్రం డే మొత్తం ఎండలో ఉంచాను. ఈవినింగ్ ఇప్పుడు ఇలా కట్ చేసి చేస్తున్నానండి. చాలా ఈజీగా వచ్చేసింది. అయితే ఇక్కడ నాకు మందమైందండి కొంచెం. మీరు 2 ప్లేట్లలో తీసుకోండి. ఇలా బాక్స్‌లో స్టోర్ చేశాను. నేను ఫ్రిడ్జ్‌లో పెడతానండి. ఎంత పలసగా ఉంటే అంత బావుంటుందండి. నేనిక్కడ ఒకే ప్లేట్‌లో తీసుకోవటం వల్ల కొంచెం మందం వచ్చేసింది. 2 ప్లేట్లలో పోసేసుకోవాలి. పల్చగా పోసుకోండి. చాలా బాగా వస్తుంది.